ముగ్గురు చేయవలసిన పని కూడా ఆయన చేసినట్టున్నారు. మగడు వేల్పన పాత మాటది ప్రాణశకుడ నీకు అని చెప్పిన గురజాడ మట్టి మీద ఆ మాటకి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచిన శీలా వీర్రాజు గారి సతీమణి సుభద్రాదేవి గారి సాహిత్యం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి రావడం ఎంతైనా ఆనందదాయకం. అసలు స్త్రీలు సాహిత్యంలోకి వచ్చి ఎన్నాళ్ళు అయింది? ఎప్పుడో మనం ఖడ్గతెక్కిన సమయంలో మనం చదువుకున్నాం. చానమ్మ, ప్రోలమ్మ వీళ్ళు ఖడ్గతెక్కిన యుద్ధంలో ఓడిపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆయనకి ఎదురుగా ఒక మంచం పెట్టి కొంచెం పసుపు పెట్టి నీళ్లు పెట్టి ఒక పద్యం, కంద పద్యం, మీ అందరికీ తెలుసు. కందం చెప్పువాడు కవి, పందిని కొట్టువాడు బంటు అంటారు. పగరికి వెన్నిచ్చినచో నగరే మగతనంపు నాయకులెల్లన్ ముగురాడవారమైతిమి వగవేటికి జలకమాడ వచ్చిన వేళన్ అంటూ ఆయనకి బయట మంచం వేసి నీళ్లు పెట్టారు. అది చూసి ఆయన మళ్ళీ పౌరుషం వచ్చి వెళ్ళి యుద్ధంలో వీరమరణం పొందుతాడు. నిజానికి ఆ పద్యంలో కూడా స్త్రీలు పురుషాధిక్యతని తగ్గించలేదు, పెంచారు. పురుషాధిక్యతని సపోర్టెడ్గానే రాసిన పద్యం అది నాకు తెలిసి. అంటే పురుషుడంటే అలా ఉండాలని చెప్పడం. మరి ఆ తర్వాత కాలంలోని చాలా కాలం స్త్రీలు పురుషాధిక్యతకు లోబడే రాశారు తప్ప దాన్ని ధిక్కరించి రాయలేదు. నాకు తెలిసి స్నేహలతారెడ్డి స్మృత్యర్థం రాసిన ఆ వ్యాసాల్లో, లేకపోతే ఖమ్మం వాలేసిన సాహిత్యంలో స్త్రీ అనే ఒక వ్యాస సంపుటి, ఆ టైంలో కొంత మార్పు వచ్చింది. అప్పటికే మన సుభద్రాదేవి గారు కవిత్వం మొదలుపెట్టారు. నిజానికి వాళ్ళు రాసిన తర్వాత 1986 ఆ ప్రాంతం నుంచి స్త్రీవాద సాహిత్యం బలంగా రావడం మొదలుపెట్టింది. వాల్గా రాసిన మెహందీ స్త్రీల విజ్ఞప్తి, చావడానికి మా దగ్గరికి రాకండి, బతకడానికి నానా చావు చస్తున్న వాళ్ళు అంటుంది. ఒక మెహందీ స్త్రీ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి ఏదో చేతిలో ఏదో పెట్టి చచ్చిపోతాడు. చచ్చిపోయిన దానికి ఆమె ఆ సందర్భంలో పోలీసులు వచ్చి చాలా ఇబ్బంది పెడితే వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి నానా హింస పెడితే అప్పుడు రాసిన పోయం. అదొకటే కాదు, జయప్రభ రాసిన దోపిడీ సంస్కృతి నా వ్యక్తిత్వాన్ని శవంగా చేసి నాపై కప్పిన తెల్ల దుప్పటి ఈ పైట నేను నడిచే శవంగా మారకుండా ఉన్నానంటే పైటని తగలేయాలని ఆవిడ రాసిన కవిత. కానీ మనకి బందిపోట్లు సావిత్రి రాసిన పాఠం అప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులు గారు అన్నప్పుడే ఈ కవిత. కానీ విమల గారు రాసిన వంటిల్లు, తర్వాత సౌందర్యాత్మక హింస, 32, 25, 34 కొలతలైన చోట, అలాగే మొటిమలు రావడం, జుట్టు రాలడం, ఇవే పెద్ద భయాలైన చోట మనం ఎంత సౌందర్యాత్మక హింసను అనుభవిస్తున్నాము కదా అని చెప్పిన ఆ కవిత. ఇలాంటి ఈ నేపథ్యంలో స్త్రీవాద రచయితలు చాలా వరకు చాలా పవర్ఫుల్గా రాశారు. అది కొంతమందికి నచ్చలేదు ఆ రోజుల్లో. జ్వాలాముఖి, రావిశాస్త్రి లాంటి వాళ్ళు వాటిని రకరకాలుగా తప్పుడుగా అన్నారు. దానికి చేరా లాంటి వాళ్ళు సపోర్ట్ చేసి మళ్ళీ వాళ్ళు స్త్రీవాదాన్ని బలపరిచారు. వాళ్ళందరూ ఈ పురుషాధిక్యతను
అన్ని రంగాల్లోనూ నిరాఘాటంగా సాగుతున్న పురుషాధిక్యతను ధిక్కరించడానికి, అంటే పురుషాధిక్యత కానీ పురుషుల మీద ధిక్కారం కాదు అది. నాకు తెలిసి పురుషాధిక్యత అంటే పురుషాధిక్యత పురుషులకు మాత్రమే ఉంటుందని కాదు, స్త్రీల్లో కూడా పురుషాధిక్యతని సమ్మతించిన వాళ్ళు ఉన్నారు. అంటే పురుషులు స్త్రీలు అని అక్కడ తేడా లేదు. మరి ఆ పురుషాధిక్యతని ధిక్కరించి ఒక సమాన అవకాశాలు వచ్చేటట్టు సమాజంలో మంచి సమాజం ఏర్పడటానికి వాళ్ళు వాళ్ళ వంతుగా కృషి చేశారు. ఆ సందర్భంలోనే మరి వాళ్ళు చాలామంది నొప్పించి ఉండొచ్చు, నొప్పించడం జరుగుతుంది సామాన్యంగా. మరి ఈ మధ్యలో మనకి సుభద్రాదేవి గారిని ఎలా చూడాలి? 1975లోనే ఆవిడ మొదటి కవిత రాశానని చెప్పుకున్నాం. ఎవరైనా ఈ రాజకీయ దృష్టి లేని కవిత్వం అని ఈ కవిత్వాన్ని వ్యాఖ్యానిస్తే ఆమె ఒక దగ్గర ఏం చెప్పుకున్నారు, నాకు రాజకీయ సిద్ధాంతాలు తెలియవు అని చెప్పారు. అలా ఆవిడ అన్నంత మాత్రాన మనం ఒప్పుకుంటామా? రాజకీయాలు లేకుండా ఆమె కవిత్వం లేదు నాకు తెలిసి. నాకు ఈ పుస్తకం చూసినప్పుడు, ఈ పుస్తకంలో సుమారుగా బాపూజీ గారు చెప్పారు, ఇందులో 8 అంటే 2 దీర్ఘ కవితలు అలాగే 6 కవితా సంపుటాలు కలిపి ఒక సంకలనం, స్త్రీల కవితా సంకలనం రావడం బహుశా ఇదే మొదటిదేమో తెలుగులో, లేకపోతే వచ్చాయేమో. అంటే దీని తర్వాత వచ్చిందో ముందు వచ్చిందో. అయితే వీటి తర్వాత మళ్ళీ ఒక 3 కవితా సంపుటాలు కూడా ఆవిడ వచ్చాయి. అయితే ఆమె కవిత్వాన్ని చూసినప్పుడు, ఈ కవితలన్నీ చూశాక 190 దాటి కవితలు ఉన్నాయి ఇందులో. గీటురాయిపై అక్షర దర్శనం అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో అబ్బూరి ఛాయాదేవి గారు చాలా విచిత్రంగా మొత్తం అన్ని కవితల మీద ఆవిడ వ్యాఖ్యానం రాశారు. అంటే ఏ వ్యాఖ్యాత అయినా కొన్ని కవితలు తీసుకుంటాడు, ఆ కవితల్ని ఉటంకించి వాటిలో ఉన్న విశేషాన్ని చెప్పవచ్చు, కానీ ప్రతి కవితని తీసుకున్నారు ఆవిడ. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సి నారాయణ రెడ్డి గారు కవిత రాయకుంటే నాకేమో కలచి వేసినట్టవుతుంది, చిరునవ్వు ఒక్కటి కనపడకుంటే చెమట పోసినట్లవుతుంది అని అంటారు. అంటే ఆ రకంగా కవిత రాయకపోతే కలచి వేసినట్టు అనిపించే తత్వంతో ఆమె ఇంత కవిత్వాన్ని సృజించారా అని నాకు అనిపిస్తుంది. హిందీలో సుభద్రా కుమారి చౌహాన్ అనే ఒక కవయిత్రి ఉంది, అలాగే మహాదేవి వర్మ అనే ఒక కవయిత్రి ఉంది. మైనే హసనా సీకా హూ మై నహీ జాన్తీ రోనా అని సుభద్రా కుమారి చౌహాన్ అంటే మేరా పగ్ మే మేరా పగ్ పగ్ సంగీత్ భరా శ్వాసం మే స్వప్న పరాగు ఝరా అని మహాదేవి వర్మ అంటారు. మరి ఆ రకానికి చెందిన కవిత్ర అంటే నాకు తెలిసి వాళ్ళు ఛాయావాది కవిత్రులు, ఆ రకానికి చెందిన కవిత్రి కూడా ఈమె కాదు. ఇప్పుడున్న స్త్రీవాద కవిత్రులు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాస్తున్న వాళ్ళు కూడా చాలామంది రాస్తున్నారు. అరుణ గోగుల్ మండ లాంటి వాళ్ళు, సిగ్గుబిళ్ళ లాంటి పవర్ఫుల్ పోయమ్స్ రాస్తున్న సందర్భాలు ఉన్నాయి. స్త్రీవాదులు ఎంత నొప్పించారో సుభద్రాదేవి గారు నొప్పించక ఒప్పించే కవిత్వం రాశారు. నొప్పించే కవిత్వం రాయలేదు, ఒప్పించే కవిత్వం రాశారు. జన జీవితాన్ని పరిశీలించారు బాగా. ఎక్కడ ఊహ ఉండదు ఆవిడ కవిత్వంలో, కల్పన ఉండదు, వాస్తవికతనే అలా తీసుకొని రాసిన కవిత్వం. మరి ఆగ్రహం ఉంటుంది, ఆగ్రహం ధర్మాగ్రహమే, అది మరి శూలం గుచ్చినట్టు ఉండదు, ధర్మాగ్రహం ఉంటుంది.
ఒకవైపు ఆమె దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖాన్ని కూడా సామాన్యమైన జనుల భాషలోనే ఆమె రాయడం మనకి తెలుస్తుంది. ఇక నేను ఆమె కవిత్వంలోకి వెళ్ళేటప్పుడు ఆ కవిత్వం ఏమైనా చమక్కులు ఉన్నాయా కవిత్వంలో అని వెతుక్కుంటే చమక్కులు ఉండవు, చురుక్కులు ఉంటాయి ఆమె కవిత్వంలో. నిర్భయంగా చెప్పాల్సింది చెప్తారు, ఎక్కడా సంకోచం ఉండదు. స్త్రీ కావటం వల్ల స్త్రీవాదం మనం ఖచ్చితంగా చూస్తాం. మొత్తానికి స్త్రీ స్వేచ్ఛని ఆమె బలంగా చెప్పే ప్రయత్నం చేయడం అయితే మనం ఇందులో చూస్తాం. మనకి బాపూజీ గారు ముందే పరిచయం చేసినప్పుడు చెప్పినట్టు మొట్టమొదట ఆమె రాసిన ఆకలి నృత్యం కవిత చూస్తే ఏదో ఒక మధ్యాహ్నం వేళ ఒక గారడీ వాళ్ళు లేకపోతే ఆట ఆడుకునే వాళ్ళు పిల్లలు అన్న డప్పు కొడితే చెల్లి ఆ మధ్యాహ్నం ఎండలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ బాధని, అంటే అంత ఎండలో కాలు మండిపోతున్న ఆమె చేస్తున్న ఆ డ్యాన్స్ని చూసి ఈమె చెలించిపోయి రాసిన కవిత. ఈ కవితలో కొన్ని పాదాలు నాకు చాలా నచ్చాయి. ఎందుకంటే అవే పాదాలు కలవారి ఇంటిలో ఉంటే కలువ పూలై కదిలితే కందుతాయని కార్లలోనే తిరిగేవేమో, కనీసం మధ్య తరగతి మందార పాదాలైతే మామూలు చెప్పులైన ఆ పాదాలను కౌగిలించేవేమో, ముందే దరిద్రం కౌగిలించుకుందేమో, నిప్పు తొక్కిన కోతిలా మండుటెండలో కదం తొక్కుతున్నాయి. పాపం నిప్పు తొక్కిన కోతి అనే మాట కూడా ఆవిడ ఎందుకు పడారో కానీ అంత బాధ వచ్చి ఉండొచ్చు. ఈ కవిత చదివినప్పుడు నాకు యశ్పాల్ రాసిన దుఃఖ అధికార్ అనే ఒక కథ గుర్తొచ్చింది. ఆ కథ ఎందుకు గుర్తొచ్చిందంటే, ఒక ఆనందాన్నైనా ఒక దుఃఖాన్నైనా అనుభవించే హక్కు మనిషికి ఉండాలి. యశ్పాల్ ఏం రాశాడంటే ఆ కథలో ఒక కర్బూజా కాయలు అమ్ముకునే ఒక వ్యవసాయదారుడు సడన్గా ఒక తెల్లవారుజామున పొలంకి వెళ్ళి ఆ పాము కాటుతో చచ్చిపోతాడు. ఆ చచ్చిపోయినప్పుడు ఆ తల్లి, అతనికి భార్య పిల్లలు ఉంటారు, తల్లి ఉంటుంది. ఎవరన్నా మాంత్రికుడిని పిలిస్తే ఆ పాములు మంత్రం వేయడానికి ఆడు మంత్రం వేసి మొత్తం అంతా పట్టుకెళ్ళిపోయి ఆడు చచ్చిపోతాడు. చచ్చిపోయాక ఈ కర్బూజా కాయల్ని ఇంట్లో ఉంటే పిల్లలకి ఆకలేస్తుంది. ఆ చచ్చిపోయిన మరుసటి రోజు పిల్లలు ఆకలి అంటారు. అది పట్టుకొని వెళ్ళి అమ్మడానికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే చౌరస్తాలో ఉండే జనం ఆమెని చీదరించుకుంటారు, అసహించుకుంటారు. సూతకం ఉండి నువ్వు అమ్మడానికి వచ్చావని మొహం మీద ఆవిడ్ని నానా మాటలు అంటారు. ఆ కథలో రచయిత లాస్ట్లో చివరిలో చెప్పిన మాట ఏంటంటే, ఒక కొడుకు చచ్చిపోయిన ఒక స్త్రీ తాను దుఃఖాన్ని అనుభవించడానికి ఒక ధనికురాలైన స్త్రీ అయితే 2 నెలలు మంచం మీద పడుండి 2 డాక్టర్లు ఆమెకి సేవ చేసి ఆ దుఃఖాన్ని అనుభవిస్తుంది. కానీ ఈమె మరుసటి రోజే కుటుంబ పరిస్థితి కోసం రోడ్డు ఎక్కితే జనం హర్షించటం లేదు. ఇది ఎంత దుఃఖం! ఈ దుఃఖాన్ని అనుభవించే హక్కు కూడా మనిషికి లేదా అని చివరికి అంటాడు. మనిషి ఆనందాన్ని కూడా అనుభవించే హక్కు లేక దుఃఖాన్ని అనుభవించే హక్కు లేకపోతే మనం ఎటు వెళ్తున్నాం అనేది ఈ కవితలో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆకలి నృత్యం అనే కవిత, మొట్టమొదటి కవిత చాలా పవర్ఫుల్గా రాశారు మేడం గారు. ఇక మనకు తెలుసు కాశ్మోరా రచయితల గురించి. ఆ కాశ్మోరా రచయితలు జనాన్ని ఎంత పక్కదారి పట్టించారు, ఎంత మూఢనమ్మకాల వైపు లాక్కుపోయారు, ఈ వెనక్కి లాక్కుపోతున్నారు వాళ్ళ రచనలు ఆ జిమ్మిక్కులతో అని చెప్తూ ఆమె దండోపాయం అనే ఒక కవిత రాశారు. సాహితీ కన్యకు సహజ సిద్ధమైన జుట్టు గోళ్ళు కత్తిరించి సాహిత్య విలువల్ని పిండి బొమ్మగా చేసి కాగితం నేలలో కలంతో తవ్వి నిలువున పాతిపెట్టి చేతబడి చేయిస్తున్నారు కాశ్మోరాతో.
పత్రికల శ్మశానాల్లో సాహిత్య మంత్రగాళ్ళు కొందరు అని. సాహిత్య మంత్రగాళ్ళు అంటే ఇంత ఆ రచయితల్ని ఎంత వ్యతిరేకించారనేది మనకి కవితలో కనిపిస్తుంది. అలాగే మనిషి ఉనికికి అతడి తల ముఖ్యం. తల లేనప్పుడు నడిచే ముండాలే జీవిస్తాయి అని చెప్పడం ఒక కవిత ఉంది. అంటే తను ఏం కోల్పోయాడో, తల కోల్పోయే ప్రమాదాన్ని కూడా వాడు గుర్తించడు. గుర్తించని పరిస్థితుల్లో తల లేని ముండేలే జీవిస్తున్నాయని చెప్పే ఒక కవిత ఉంది. ఇలా చాలా కవితలు ఉన్నాయి. అలాగే రాజకీయాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు రాజకీయాల్లో విలువల పతనం గురించి ఆమె ఒక కవిత రాశారు. ఆ కవిత మొత్తంగా చదవాల్సిన కవిత అది. చందాల వాళ్ళు అనే ఆ కవిత శీర్షిక. ఓట్ల చందాలు ఇవ్వండి, దేశంలో దారిద్ర్యపు అనారోగ్యాన్ని రూపుమాపుతాం. రూపాయల ట్యాబ్లెట్లని, అధికారపు టానిక్కులను అందరికీ సమంగా పంచుతాం అంటూ చందాల వాళ్ళు వస్తే నిజమే కామోసని నోరావలిస్తూ చూస్తున్నాం. తీరా చందాలు వసూలయ్యాక రూపాయల ట్యాబ్లెట్లను, అధికారపు టానిక్కులను మింగి వాళ్లకు అహంకారపు రక్తపోటు హెచ్చింది. వాళ్ళ పొట్టలు మరో మూడు అంగుళాలు ముందుకొచ్చాయి. నోరావలిస్తూ నిల్చున్న మాకు నోట్లో తడి ఆరిపోయింది. డొక్కలు మరి 2 అంగుళాలు లోనకి పోయాయి అన్నారు. అంటే ఓట్లు వేసినోడికి డొక్కలు లోపలికి పోతాయి, ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకునేవాడికి పొట్టలు కొంచెం ముందుకు వస్తాయి. ఇది ఎప్పుడు రాసిన కవిత అయినా, ఒక 40 ఏళ్ల క్రితం రాసిన కవిత అయినా ఇప్పటికీ సజీవంగానే ఉండే కవిత ఇది. అలాగే మోలి అని మన ప్రాంతంలోనే మోలి అనే పదం వాడుతాం. ఈ మోలి అనే పదం దేనికి సంబంధించిందంటే ఈ గారడి సంబంధించిన వాళ్ళ జీవితానికి సంబంధించింది. దాని మీద ఆ కవిత రాశారు. ఆ కవితతో పుస్తకం కూడా ప్రచురించారు. ప్రాణానికి పైసాకి బొమ్మ బొరుసాడి, ప్రాణం పోతే తినే ఓ కడుపు సంఖ్య తగ్గుతుందని మొండి ధైర్యంతో గడఎక్కి చేసే గారడి అది అన్నారు. అంటే ఎంత విషాదం అండి. ఒక ప్రాణం పోతే ఒక మనిషి తినడానికి తగ్గాళ్ళా అని అనిపించుకునే పరిస్థితి ఉన్న కుటుంబాలు గురించి కూడా ఆమె మోలి అని ఒక కవిత రాశారు. అయితే ఈమె రాసిన ఒక దీర్ఘ కవిత, చాలా గొప్ప కవిత, నాకైతే విపరీతంగా నచ్చిన కవిత. ఏంటి ఆ దీర్ఘ కవిత అంటే, యుద్ధం ఓ గుండె కోత, యుద్ధం ఒక గుండె కోత అనే కవిత. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ నేపథ్యంలో రాసిన కవితది. అందులో ఆఫ్ఘనిస్తాన్ స్త్రీలు పిల్లల్ని జిహాద్ పేరట యుద్ధానికి పంపడం విని చూసి చెలించిపోయి రాసిన కవిత. స్త్రీలు పిల్లల వైపు నుండి ఆమె ఆ కవితని కవిత్వీకరించడం మనం గమనిస్తాం. మనిషికి మధ్య మతం కత్తుల వంతెన నిర్మిస్తోంది. ఆత్మీయంగా హృదయాల్ని పెనవేసుకునే స్నేహాలింగనాల్ని మర్చిపోతున్నాం. వెన్నెల రాత్రుల్లో సైతం యుద్ధసెగ స్నేహ పరిమళాల్ని కాల్చేస్తుంది అని అంటారు. చాలా విచిత్రంగా మనం ప్రపంచ విపణిలో అతి చవకైనవేవండి. ప్రపంచ విపణిలో అతి చవకైనవి ప్రాణాలే అన్నారు. ఈ మాటకి మనం ఎన్ని చప్పట్లు కొట్టినా ఆశ్చర్యపోకర్లేదు. ప్రపంచ విపణిలో అతి చవకైనవి ప్రాణాలే. పావురాల్ని పట్టేందుకు వలపన్ని గింజలు వేయడం విన్నాం. పావురాల్ని పట్టేందుకు వలపన్ని గింజ వేయడం విన్నాం. ఇదెక్కడ తిరకాసో వేటు వేసి శవాలకు గింజలు జల్లడం ఇప్పటి చిత్రమవుతోంది.
యుద్ధాన్ని ఇంత పవర్ఫుల్గా చెప్పడం మామూలు విషయం కాదు. పావురాల్ని పట్టేందుకు వల పన్ని గింజలు వేయడం విన్నాం. ఇది ఎక్కడి తిరకాసో వేటు వేసి శవాలకు గింజలు జల్లడం ఇప్పటి చిత్రమవుతోంది. ఆకాశం నిండా భయానక వాతావరణం, సూర్యచంద్రులు ఒకేలా మండుతున్న దృశ్యం అన్నారు. ఎంత మంచి మాట. సూర్యచంద్రులు అంటే మనం సూర్యుడిని వేరేగా చంద్రుడు వేరేగా చూస్తాం, కానీ సూర్యుడు చంద్రుడు రెండు యుద్ధ వాతావరణంలో భయాన్నే మనకి తీసుకొస్తాయి. సూర్యచంద్రులు ఒకేలా మండుతున్న దృశ్యం అని ఆమె చెప్పిన సందర్భం. ఇక గురిగుంటే ఓసినారే గురువెందుకులే, అనుభవమే తొలి పాఠం అందిస్తుంది అని సి నారాయణ రెడ్డి అంటారు. అంటే అనుభవ పాఠం అని ఒక కవిత రాశారు ఈవిడ. అనుభవాలే అసలు మనిషిని తీర్చిదిద్దుతాయి, ప్రతి మనిషికి అనుభవాలే తీర్చిదిద్దుతాయి అని చెప్పడం, అవే గట్టిపరుస్తాయి అని చెప్పిన కవిత అనుభవ పాఠం. నా ఒంటి మీద ఏ రక్త సంతకం లేకుండానే ఇంట్లో అందరి జడల్లోనూ పూలు అలంకరించడం తెలిసింది. కాళ్ళకి చెప్పులైనా లేకుండా తోటలో తిరిగినప్పుడు కసిగా కాటేసిన తుమ్మముల్లికి లేతపాదం చీము పట్టి చాలా కాలమే బాధించిన వేసే ప్రతి అడుగు ఆలోచన నేర్పింది. అమ్మ ఎప్పుడు అరిటాకు ముళ్ళు సామెత చెప్పలేకపోయినా నన్ను నేను ముల్లుగానే చెక్కుకున్నాను అన్నాడు. అంటే స్త్రీ తనను తాను ముల్లుగానే చెక్కుకున్నాను అని చెప్పడం ఒక గొప్ప అభివ్యక్తి. అమ్మ ఎప్పుడు అరిటాకు ముళ్ళు సామెత చెప్పకపోయినా నన్ను నేను ముల్లుగానే చెక్కుకున్నాను. అనుభవాలే కదా మనిషిని తీర్చిదిద్దేవి. అనుభవాలే మనిషిని, ఆ అనుభవాల నుంచి ఆమె తనదైన కవిత్వాన్ని సృజించిన సందర్భం. నా ఆకాశం నాదే అని ఒక మంచి కవిత, అంటే స్త్రీవాదానికి సంబంధించి చాలా మంచి కవితగా అభివర్ణించవచ్చు. నా మానాన నన్ను నడవనీయకుండా దుర్బిణి చేత సారించి వెంటే తిరుగుతున్నావెందుకు. దుర్బిణి అంటే మీకు తెలుసు, భూతద్దం లాంటిది. నా మానాన నన్ను నడవనీయకుండా దుర్బిణి చేత సారించి వెంటే తిరుగుతున్నావెందుకు. నడకలో ఏ తప్పటడుగును పట్టించాలని, ఆలోచనల్లో ఏ దృష్టికోణాన్ని ఫోకస్ చేయాలని, మాటల్లో ఏ ప్రాంతీయతను ఎత్తిచూపాలని, అక్షరాల్లో ఏ వర్ణపు పోగుల్ని సాగదీయాలని. అంటే క్వశ్చన్ చేస్తుంటారు. నా మానాన నన్ను నడవనీయకుండా దుర్బిణి చేత సారించి వెంటే తిరుగుతున్నావెందుకు. నడకలో ఏ తప్పటడుగును పట్టించాలని, ఆలోచనల్లో ఏ దృష్టి కోణాన్ని ఫోకస్ చేయాలని, మాటల్లో ఏ ప్రాంతీయతను ఎత్తి చూపాలని. ఈ లైన్ చూడండి. మన మాటలను బట్టి మన ప్రాంతీయతను నిర్ధారించే సందర్భాలు మనం ఎదుర్కొంటున్నాం ఎక్కడైనా. మాటల్లో ఏ ప్రాంతీయతను ఎత్తి చూపాలని, అక్షరాల్లో ఏ వర్ణపు పోగుల్ని సాగదీయాలని, జీవితాన్ని ఏ చట్రంలో బంధించాలని, ఇలా భూతద్దంతో వెంట పడుతున్నావు. అనుక్షణం ఒక స్త్రీ జీవితంలో ఎవరో ఒకరు ఆమెని డైరెక్ట్ చేయడం అనేది ఒప్పుకోలేని కవిత నా ఆకాశం నాదే. అలాగే టైం ఉందా? అయిపోయింది. చివరిగా 2 చిత్రాలు అనే ఒక సంపుటి వేశారు. ఇందులో 2 దీర్ఘ కవితలు ఉన్నాయి. ఒకటి ఎలక్షన్కి సంబంధించిన, ఎప్పుడు కవులు ఎలక్షన్లు అంటే దాని పట్ల విముఖత వ్యక్తపరుస్తూనే ఉంటారు. ఆ ఎలక్షన్లో జరిగే పరిణామాలు, వాటికి ప్రభావితం చేసే అంశాలు, ఇవన్నీ కవులకి ఇబ్బందికరమైన అంశాలే. అందులో ఒక మంచి స్టేంజా ఉంది. ఎక్కడ చూసినా గోడలే,
మనిషికి మధ్య, కులాలకి మతాలకి నడుమ ఎక్కడికక్కడ నల్ల తుమ్మ చెట్లలా ములుస్తున్న నిలువెత్తు గోడలు. ఓ హిందీ కవి అంటాడు, గోడలు లేని ప్రపంచం నాకు కావాలని. ఇప్పుడు మనకి ఎలక్షన్లు మనుషుల్ని ఎలా చీల్చేస్తున్నాయో, ఒక గ్రామాన్ని ఎలా చీల్చేస్తుందో, ఒక సమాజాన్ని ఎలా చీల్చేస్తుందో మన మేడం గారు ఈ గోడలు అనే అంశాన్ని తీసుకుని, ఎక్కడ చూసినా గోడలే, మనిషికి మధ్య, కులాలకి మతాలకి నడుమ ఎక్కడికక్కడ నల్ల తుమ్మ చెట్లలా ములుస్తున్న నిలువెత్తు గోడలు. ఏ మానవతావాదో సమతావాదో అడ్డుగోడల్ని నేలమట్టం చేయబోతే వారిని నిర్దాక్షిణ్యంగా పడగొట్టి వారిపైనే సరికొత్త గోడ మొలిపించి ఆ గోడలపైనే కాచు కూర్చున్న పిల్లులై నలుదిక్కుల చూపుల సెర్చి లైట్లు ప్రసరిస్తూ గోడలపైనే పహారా కాస్తూ ఏ నాయకుడు ఎరగా విదిలించే పదవి కోసం రెప్పవాల్చకుండా పరిశీలిస్తూ అవసరం వస్తేనో అవకాశం చిక్కితేనో పక్కవాడిపై దాడి చేసైనా హస్తగతం చేసుకోవాలని అందుబాటులో ఉన్నవాడిని నిచ్చెన చేసుకొని దూకాల్సిన శుభగడియ కోసం నిరీక్షిస్తూనే కళ్ళపై వాలుతున్న కునికిపాటును విసిరి కొడుతూ కాలాన్ని కరిగిస్తున్నారు చోటా మోటా లీడర్లు. అంటే ఎంత ఆ పుస్తకానికి ఆమె అభివ్యక్తి, సాదాసీదాగా కనిపించిన అభివ్యక్తి కూడా చాలా ఆ సాదాసీదా అభివ్యక్తిలో కూడా ఒక పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ మళ్ళీ మనకి దొరుకుతుంది వెతుక్కుంటే. ఎంత అంటే తరచి చదివితే ప్రతి లైన్లోని మనకి గొప్ప ఎక్స్ప్రెషన్ మనం పొందుతాం. చివరిగా ఈ పుస్తకంలోనే చదువుల నెలవు స్వాగతం అని ఆమె పనిచేసిన బడి తాలూకా నేపథ్యం తీసుకొని, ఆ బడి ఇప్పుడు బహుశా శిథిలమైపోయిందో, అక్కడ పిల్లలు లేరో, ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఆమె రాశారు. ఆ లైన్లో ఈ మధ్యకాలంలో ప్రభుత్వ బడుల్లో కూడా బడి రుణం అనే ఒక ప్రోగ్రాం వచ్చింది. ఎవరైనా ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మళ్ళీ ఆ స్కూల్ కోసం తమ వంతు సహాయం చేయడం కోసం. నా కొమ్మల్లో కుహూ గీతాల్ని నింపినవారు, నా ఒడిలో అక్షరాలు దిద్దుకున్నవాళ్ళు, నా రెమ్మల్లో ఆటలు నేర్చినవారు, నా ఆవరణలో స్వావలంబన సాధించినవారు, ఏనాడైనా మీరు కలుసుకుంటే నా కౌగిల్లో అందుకున్న ముద్దు ముచ్చట్లను కన్నీళ్లతోనైనా కలబోసుకొని నన్ను తలుచుకోవాలని కోరుకుంటూ నా కథ ముగిస్తున్నాను అని బడి తన స్వాగతాన్ని చెప్పుకున్న సందర్భాన్ని కూడా ఆమె అద్భుతంగా కవితగా. నిజానికి నేను రాసుకున్న దాంట్లో మీకు చెప్పింది 1/4 వంతు, అంటే పావు వాటా మాత్రమే చెప్పాను. సమయం లేకపోవటం వల్ల నేను సెలవు తీసుకుంటున్నాను. సుభద్రాదేవి గారు గొప్ప మానవతావాద కవయిత్రి అని ఈ సందర్భంగా నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.